రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. చూడండి, రజోగుణము అధికంగా ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుందంటే, చూడండి, రజోగుణము అధికమైనప్పుడు శరీరమును విడుచువాడు కర్మరతుల మధ్య జనించును. అంటే రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాడు శరీరం విడిచిపెట్టడము అంటే అతను మరణించిన తర్వాత రజోగుణం పెట్టుకొని అతను చనిపోయాడు అనుకోండి, అటువంటి వ్యక్తికి ఎట్లాంటి గతి కలుగుతుందంటే శరీరమును విడుచువాడు కర్మరతుల మధ్య జనించును. అంటే ఎప్పుడు ఏదో ఒక కర్మలు చేస్తూ ఉంటారు చూడండి, అటువంటి వాళ్ళ మధ్య జనిస్తాడు. తమోగుణం మిక్కిలిగా ఉన్నప్పుడు మరణించువాడు మూఢ జన్మమును పొందును, అజ్ఞానియగును. అంటే తమోగుణం ఎక్కువ ఉన్నటువంటి వాడు మూఢ జన్మలో, అంటే మూఢ అంటే అజ్ఞానం అన్నమాట, అజ్ఞాన జన్మలను పొందుతాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, సత్వగుణం ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి జన్మ కలుగుతుంది అంటే మనము ఈ జీవించి ఉండంగా ఏ గుణంలో ఉన్నాము అది ఇంపార్టెంట్. నువ్వు రజోగుణంలో ఉన్నావా, తమోగుణంలో ఉన్నావా, సత్వగుణంలో ఉన్నావా? దేహము విడిచిపెట్టేటప్పుడు ఏ గుణంతో నువ్వు విడిచిపెడుతున్నావు? సత్వగుణంతో శరీరాన్ని విడిచిపెడుతున్నావా, రజోగుణంతో విడిచిపెడుతున్నావా, తమోగుణంతో విడిచిపెడుతున్నావా? ఏ గుణానికి ఎటువంటి జన్మ వస్తుంది అనే విషయంగా చెప్తున్నాడు. కాబట్టి సత్వగుణమే అందరూ సంపాదించాలి, రజోగుణము తమోగుణము అవి అజ్ఞాన జన్మలు వస్తాయి. ఓం.